ఆంధ్రప్రదేశ్లో జంగిల్ రాజ్కు అడ్డుకట్ట వేయాలని వైఎస్ఆర్సీపీ ప్రతినిధి బృందం ఎన్హెచ్ఆర్సీ ఎస్సీ కమిషన్లకు విన్నవించింది. చంద్రబాబు సీఎంగా అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులపై టీడీపీ ముఖలు నిత్యం దాడులకు తెగబడుతున్నారని చెప్పింది. పట్టపగలు పెట్రోల్ బాంబులు, కత్తులు, రాడ్లతో వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు చేస్తుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని వివరించింది. ఏపీలో 20 నెలలుగా చంద్రబాబు ప్రభుత్వం ఆటవిక పాలన సాగిస్తోందని వైఎస్ఆర్సీపీ మండిపడింది. తమ పార్టీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు, మహిళలు, సోషల్ మీడియా కార్యకర్తలపై టీడీపీ గూండాలు చేస్తున్న ఆగడాలు, ఇటీవల దళిత కార్యకర్త సాల్మన్ హత్య, కాపు నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు, బీసీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఇళ్లపై దాడుల గురించి ఢిల్లీలోని ఎన్హెచ్ఆర్సీ, ఎస్సీ కమిషన్లకు వేరువేరుగా ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటనలన్నింటిపై ఫోటో, వీడియో ఆధారాలతో పాటు వార్తా కథనాలను ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ వి సుబ్రహ్మణ్యంకు, ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాలకు అందజేసింది. ఏపీలో జంగిల్ రాజ్పై జాతీయ మానవ హక్కుల సంఘం, జాతీయ ఎస్సీ కమిషన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇంత దమనకాండ జరుగుతోందా? మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేశారా అంటూ ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ వి సుబ్రహ్మణ్యన్ ఆరా తీశారు. దాడులకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు, వార్తాపత్రికల క్లిప్పింగ్లు చూసి చెలించిపోయారు. రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలపై సెక్షన్ 12 కింద ఫ్యాక్ట్ కమిటీ వేస్తామని చెప్పారు. దాడుల సమయాల్లో ఆయా ప్రాంతాల్లో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించిన తీరుపై మండిపడ్డారు. ఎన్హెచ్ఆర్సీ ప్రతినిధి బృందంతో ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకుని దోషులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గారిని కలిసాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులు కానీ, హత్యలు కానీ, అమానుషాల గురించి చాలా విపులంగా, డీటెయిల్గా, ఈ మధ్య కాలంలో మా మాజీ మంత్రుల ఇళ్ల మీద జరిగిన దాడులు, పెట్రోల్ బాంబులు వేసి ఇల్లు తగలేసే కార్యక్రమాలు, వాళ్ళని చంపే కార్యక్రమాల గురించి కూడా చెప్పడం, దాని మీద కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అనే ఒక నరహంతకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రేమికుల్ని చంపేస్తున్న విధానాన్ని ఆపాలని, కేంద్రం నుంచి ఆదేశాలు ఇవ్వాలని, అవసరమైతే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయని మేము విన్నవించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. నాకు తెలిసి మా విన్నపాన్ని ఇక్కడ విన్నారు. ఆయన ఒక కమిషన్ పంపిస్తారు, ఒక ఎంక్వైరీ చేస్తారని భావిస్తూ ఉన్నాం. ఏపీలో పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోందని ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా ప్రశ్నించారు. ఇప్పుడు కూడా దళితులను వెలివేయడం అనేది క్షమించరాని నేరం అన్నారు. త్వరలో స్వయంగా తమ బృందమే రాష్ట్రంలో పర్యటిస్తుందని, క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. టీడీపీ ప్రభుత్వంలో దళితులను ఊచకోత కోస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరుగుతున్నటువంటి దాడుల మీద ఈరోజు హ్యూమన్ రైట్స్ కమిషన్ని, అలాగే ఎస్సీ కమిషన్ని కలిసి పూర్తిగా వివరించడం జరిగింది. కమిషన్ చైర్మన్స్ ఇద్దరు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం యొక్క తప్పులను ఎత్తిపొడిస్తే, తప్పు చేసింది అని చెప్పి ప్రశ్నిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని అక్రమ కేసులు, అక్రమంగా హింస పెట్టడం వాళ్ళ పద్ధతిగా మారింది. ఏదో ఒక ఇష్యూ అవుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాయింట్అవుట్ చేస్తారు, వెంటనే దాన్ని డైవర్ట్ చేసుకుంటూ వీళ్ళ మీద కేసులు పెట్టడం. సాల్మన్తో పాటు వారి తమ్ముడిని, వారి కుమారుని కూడా కమిషన్ ముందు తీసుకొచ్చి జరిగిన సంఘటనలన్నీ కూడా తెలియజేసి, ఏ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దళితుల్ని అణిచివేస్తుందనే విషయం తెలియజేశాం. తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ విధంగా దళితుల్ని కోతకు వస్తున్నారనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వాళ్లను రాజకీయ శత్రువులుగా చూస్తున్నారు. మమ్మల్ని అసలు మానవులుగానే చూడట్లేదు, మనుషులుగా ఏమాత్రం చూడట్లేదు. ఉదాహరణకు గురజాల అసెంబ్లీ పరిధిలోని మందా సాల్మన్ను కేవలం రాజకీయ కక్షతో స్థానిక శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాస్ దారుణంగా హత్య చేయించాడు. రాష్ట్రంలో 20 నెలల్లో 390 హత్యలు, 766 దాడులు జరిగాయని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఆటవిక రాజ్య పాలనను కట్టడి చేయాలని ఎన్హెచ్ఆర్సీ, ఎస్సీ కమిషన్ను కోరారు.